మీరు ఎప్పుడైనా మీరెవరో మీరు ఆలోచించారా? నీవెవరో నీకు తెలుసా? నీవెంత చిన్నవాడివో నువ్వెప్పుడైనా ఆలోచించావా? నీ గురించి నువ్వు ఆలోచించినట్టయితే నీ కుటుంబంలో 5గురు ఉంటే ఆ 5గురిలో నీ ఒకడివి. ఈ అబుదాబిలో ప్రస్తుతం నీ ఉంటున్నటువంటి ఒక రూమ్లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో నీ ఒకడివి. మీ యొక్క కంపెనీలో ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉంటే ఆ 200 మందిలో నీ ఒకడివి. ఈ యొక్క యుఏఈలో 7,50,000 తెలుగువారు ఉంటే వారిలో నీ ఒకడివి. భారతదేశంలో 1.4 బిలియన్ ప్రజలుంటే వారిలో నీ ఒకడివి. ఈ ప్రపంచంలోనే 8.2 బిలియన్ ప్రజలుంటే వారిలో నీ ఒకడివి. నీవు బ్రతుకుతున్న ఈ భూమి 9 గ్రహాల్లో 9 గ్రహాలుగా మోస్ట్ ఆఫ్ దమ్ పిలువబడుతున్న వాళ్ళ దాంట్లో ఒకటి. అదేవిధంగా ఈ భూమి గురించి కూడా, అంటే ఈ యొక్క గ్రహాలు, ఈ యొక్క పాలపుంత, వీటన్నిటి గురించి ఇంకా ఆలోచిస్తే ఇంకా మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో ఒక్కసారి మన గురించి మనం ఆలోచిస్తే మనం ఎంత చిన్నవాళ్ళమో, ఎంత సూక్ష్మమైన వాళ్ళమో, ఎంత బలహీనులమో అనే విషయము మనకు అర్థమవుతుంది. అంటే మన గురించి ఎంత ఎక్కువగా మనం స్టడీ చేస్తే, మన గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత చిన్నవాళ్ళము, అంత సూక్ష్మమైన వాళ్ళము అని మనకు అర్థమవుతుంది. కానీ దేవుడి గురించి ఎంత ఎక్కువగా స్టడీ చేస్తే, ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని తయారు చేసింది ఎవరు? ఆ యొక్క దేవుడు. మన కుటుంబాన్ని సృష్టించింది దేవుడు. మన 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 చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పుట్టించింది, పోషిస్తుంది దేవాతి దేవుడు. ఈవెన్ ఈ యొక్క భూమిని సృష్టించింది దేవుడు. ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలన్నింటినీ సృష్టించింది దేవుడు. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్తే మనకు కంటికి కనబడే ప్రతీది, కంటికి కనబడే ప్రతీది, కనబడినది ప్రతీది కూడా, సర్వ సృష్టిని అంతటిని కూడా ఆ దేవాతి దేవుడు సృష్టించాడు. ఆయన పోషిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన శక్తి ద్వారా ప్రతీది కూడా ఆయన జరిగిస్తున్నాడు. ఈ విధంగా దేవుని గురించి ఎంత ఎక్కువగా స్టడీ చేస్తే, ఎంత ఎక్కువగా ధ్యానిస్తే దేవుడు ఇంకా ఎంత గొప్పవాడు, ఇంకా ఎంత గొప్ప సృష్టికర్త అనే విషయము మనకు అర్థమవుతుంది. కానీ ప్రియులారా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడము. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించం. ప్రియులారా, నువ్వెవరో, అంటే దేవుడెవరో నువ్వు ఎక్కువ నీకు అర్థమవుతే నీవెవరో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమవుతే నీవెంత చిన్నవాడివో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమవుతే నీవెంత పాపివో నీకు అర్థమవుతుంది. ఈ విధంగా దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు చాలా అవసరం. మరి ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? నిజంగా ప్రతి వారము సంఘంలో వాక్యము ప్రసంగింపబడుతున్నప్పుడు మనం క్రమం తప్పకుండా వచ్చి నేర్చుకుంటున్నామా? బైబిల్ స్టడీలు జరుగుతున్నప్పుడు బైబిల్ స్టడీకి వచ్చి మనం నేర్చుకుంటున్నామా? మీ అనుదిన వాక్యం మీరు చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? అసలు దేవుని వెదకాలని, దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆపేక్ష మీలో ఉందా? పిల్లరా, మనలో ఉన్న చాలామందిలో ఈ యొక్క ఆపేక్ష లేదు. మనం అందరం కూడా దేవుని గురించిన జ్ఞానంలో సోమరులై ఉన్నాం. పిల్లరా, మనందరం కూడా ఈ యొక్క ప్రసంగం ద్వారా హెచ్చరింపబడబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క జ్ఞానం ఈ వాక్యంలో ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రసంగం ద్వారా దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవునికి స్పందించాలి అనే విషయాన్ని ఈరోజు మనం వాక్య భాగంలో చూడబోతున్నాం. ప్రియులారా, చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1 నుంచి 22 వచనాల వరకు మనం వాక్యాన్ని చూడబోతున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకించి కొన్ని వచనాలను, ఒక 9 వచనాల వరకు చూస్తాం. కానీ వచ్చే వారంలో 10 నుంచి 22 వచనాల వరకు చూస్తాం. అంటే ఈ యొక్క ప్రసంగము 2 భాగాలుగా, మొదటి భాగం 2వ భాగంగా మనం వినబోతున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా మనం గమనించినట్లయితే ఈ అధ్యాయంలో దేవాతి దేవుడు
మనం నమ్ముకున్న దేవుడు ఎవరు, ఆయనకు ఏ గుణలక్షణాలు ఉన్నాయి, ఆయన యొక్క స్వభావం ఏంటి అనే విషయాన్ని ఈ యొక్క అధ్యాయం అంతటిలో కూడా మనం మొదటి నుంచి 22 వచనాల వరకు దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటి, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాలను చూస్తూ మనం ఏ విధంగా స్పందించాలి, ఆ గొప్ప దేవునికి మనం ఏ విధంగా స్పందించాలో మనం యొక్క వచన భాగాల్లో మనం చూడబోతున్నాం. అయితే ఈ యొక్క 22 వచనాలలో మనము దేవుణ్ణి గురించినటువంటి ఒక 5 గొప్ప గుణలక్షణాలని చూడబోతున్నాం. ఆ 5 గుణలక్షణాల గురించి మనం తెలుసుకోవడం ద్వారా మనం ఏ విధంగా స్పందించాలో అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మొదటిది దేవుని యొక్క గుణలక్షణం ఏంటనంటే ఇక వచన భాగాల్లో 1 నుంచి 6 వచనాల్లో దేవుడు పరిశుద్ధుడు, మనము ఆయనకు తప్పకుండా భయపడాలి. ఇది మొదటి గుణలక్షణం. రెండోది, దేవుడు మన రక్షకుడు కాబట్టి ఆయనకు ఎలుగెత్తి ప్రార్థించాలి. ఇది 7 నుంచి 9 వచనాలు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన మీద ఆధారపడాలి. 10 నుంచి 12 వచనాలు. దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి మనం ఆయనను తెలుసుకోవాలి. 13 నుంచి 15 వచనాలు. దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 16 నుంచి 22 వచనాల వరకు. కానీ ఈరోజు మనం 2 లక్షణాలను చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా, దేవుడు పరిశుద్ధుడు, మనం ఆయనకు తప్పకుండా భయపడాలి. దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? ఏ పాపము చేయనివాడు, అదేవిధంగా ప్రత్యేకింపబడినవాడు. దేవుడు ఏ పాపం లేనివాడు, అదేవిధంగా ఈ యొక్క సర్వ సృష్టి నుంచి ఆయన ప్రత్యేకింపబడినవాడు అనే విషయాన్ని ఈ మొదటి 6 వచనాలలో మనం గమనిస్తాం. చూడండి మొదటి వచనం చూడండి, ఎవరైనా చదవండి మొదటి వచనం. చాలండి. చూడండి, ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచిస్తే ఐగుప్తు దేశంలో మోషే ఏ విధంగా ఉండేవాడు? ఒక రాజకుమారునిగా ఉండేవాడు. ఆయన పారిపోకముందు గడిచిన ప్రసంగంలో మనం చూసాం కదా, ఆయన ఒక ఐగుప్తుని చంపినప్పుడు ఆయన అక్కడి నుంచి వేరే వాళ్ళు చూసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడని. అయితే మనం చూస్తే ఇక్కడ మోషే అంతకన్నా ముందు రాజకుమారునిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొదటి వచనంలో, 3వ అధ్యాయం మొదటి వచనంలో గొర్రెలు మేపుతున్నాడు. ఒక రాజకుమారునిగా ఉండే వ్యక్తి ఇప్పుడు గొర్రెలను మేపుతున్నాడు. తన మామ మందలను ఆయన మేపుతుండడం మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే హోరేబు అనేటువంటి ఈ యొక్క పేరునకు అర్థమేంటి? దేవుని యొక్క పర్వతము అని అర్థం. దేవుని యొక్క పర్వతం అని అర్థం. ఈ యొక్క హోరేబు పర్వతమునకు మరొక పేరు ఏంటంటే సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మన అందరు కూడా చాలా తెలుసు కదా. ఈ యొక్క పర్వతమును హోరేబు పర్వతం అని కూడా అంటారు. 2 పేర్లు ఒకే కొండకు ఉన్నాయి. అయితే 2వ వచనంలో చూస్తే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. గమనించండి, హోరేబు పర్వతం మీద ఇప్పుడు మోషే దాదాపుగా ఒక 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు, గొర్రెలు మేపుతూ ఉన్నాడు. అతని 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సంఘటన ఆయన ఎక్కడ చూడలేదు. ఆ కొండ మీద ఒక అగ్గి ఒక నిప్పు కాలుతుండడం కానీ పొద కాలిపోకుండా ఉండడం అనేది తన జీవితంలో ఆయన ఎప్పుడు చూడలే. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అతడు ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన చూశాడు. ఏంటి? ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలు ఉన్నాయి కదా, ఆ మండుతుంది కానీ ఆ పొద కాలిపోలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఆ పదంలో మన రెండవ వచనంలో ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యెహోవా దూత అనేటువంటి పదము పాత నిబంధనలో ఎక్కువసార్లు రాయబడి ఉన్నది. ఎక్కువసార్లు యెహోవా దూత అని ఉన్నప్పుడల్లా అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించే తెలియజేస్తుంది. ఇది ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో, ద మెసెంజర్ ఆఫ్ ద లార్డ్ అని కూడా ఇంగ్లీష్లో మనం రాయబడి ఉండడం మనం చూస్తుంటాం. అంటే యెహోవా దూత అని పాత నిబంధనలో ఉన్న చోటల్లా దాదాపుగా 48 సార్లు యెహోవా దూత అని రాయబడి ఉంటే ఎక్కువ సార్లు యెహోవా దూత అనే పదము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆపాదించబడింది. అంటే ఈ యొక్క వచనాల్లో ఎవరు
ఇక్కడ కనబడింది, మోషే కనబడింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో కూడా ఇంకా చాలా విషయాలు, చాలా సందర్భాల్లో కూడా నిర్గమకాండంలో కనబడుతుంటాడు. వారు అరణ్యంలో ఐగుప్తులు సంచరిస్తున్నప్పుడు వరకు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఉంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలతో ఉండడం అనేది మనము ఇక్కడ గమనిస్తుంటాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30 నుంచి 32 వచనాల్లో, ఇంతకుముందు సిస్టర్ చదివినటువంటి వచన భాగాల్లో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు, చూడండి ఇంతకుముందు మనం చూసిన దానిలో హోరేబు పర్వతం ఉంది కదా, ఇక్కడ సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి ఆగుపడెను. మోషే చూచి ఆ దర్శమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు. ఎవరు వాక్కు? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభువు. అంటే ప్రభువు, దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. వినబడను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అంటే యెహోవా దూత అంటే ఎవరు? క్లియర్గా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని మనం ఇక్కడ చూస్తుంటాం ఈ 2వ వచనంలో. మూడవ వచనం చూస్తే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకోలేను. కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క సంఘటన, కొంతమంది క్రైస్తవ వేదాంతులు ఏమంటారంటే ఈ సంఘటన ఒక విషయానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఉండి కూడా వారు నశించిపోలేదు. దేవుడు వారిని కాపాడిండు. ఏ విధంగానైతే ఒక పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు, అదేవిధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు కానీ వారు నశించిపోలేదు. అంటే దేవుడు వారిని కాపాడుతున్నాడు అని తెలియజేయడానికి సాదృశ్యంగా ఉందని కొంతమంది క్రైస్తవ వేదాంతులు అన్నారు. కానీ ఇదే కరెక్ట్ అని అనడానికి మనకి ఎలాంటి వచన భాగం లేదు, కానీ కొంతమంది ఎక్కువగా ఈ యొక్క విషయాన్ని చెబుతూ ఉంటారు. 4వ వచనం మనం చూస్తే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని అనను. మోషే కూడా ఏమనడు? చిత్తము యెహోవా దూత అని అనడా? ఏమనడు? చిత్తము ప్రభు. అంటే మోషే కూడా గుర్తించిండు ఎవరని? దేవుడని మోషే కూడా గుర్తించాడు. అయితే ఈ వచన భాగంలో మనం చూసినట్లయితే ఈ సందర్భంలో యెహోవా దూత ఆ దేవాతి దేవుడు అని మనకు తేటగా అర్థమవుతుంది. గమనించినట్లయితే ఈ వచన భాగంలో మోషే ఆ మండుతున్న పొదను చూసినప్పుడు, దాని దగ్గరికి వస్తున్నప్పుడు యెహోవా అది చూచి ఏమన్నాడు? మోషే 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 అని పిలిచాడు. అంతకన్నా ముందు అంతకుముందు మనం చూస్తే ఇంతకుముందు చదివిన వాటి వచన భాగాల్లో అపోస్తల కార్యములు ఏమనుంది? నువ్వు నా దగ్గరికి రావద్దు అనే విషయాన్ని కూడా మనం అక్కడ కూడా చూస్తుంటాం. అంటే నా దగ్గరకు రావద్దు అనే వచనాన్ని కూడా మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ 4వ వచనంలో ప్రత్యేకించి మనం చూసినట్లయితే మోషే మోషే అని పిలవడం అనేది, దేవుడు ఇంతకన్నా ముందు ఎవరినైనా 2 సార్లు పిలిచాడా? పాత నిబంధనలో కానీ ఎక్కడ 2 సార్లు? అబ్రహామా అబ్రహామా, సమూయేలు సమూయేలు, ఇంకా యాకోబు యాకోబు, మార్తా మార్తా. దేవుడు 2 సార్లు ఎవరు పిలుస్తుందంటే తాను ఎక్కువగా ప్రేమించిన వాడిని 2 సార్లు పిలుస్తూ ఉంటాడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే 2 సార్లు పిలవడము, ఈ యొక్క అంటే తాను ప్రేమించిన వారిని, ఎక్కువగా ప్రేమించిన వారిని ఆయన 2 సార్లు మార్తా మార్తా, సమూయేలు సమూయేలు, అబ్రహామా అబ్రహామా, యాకోబు యాకోబు అని ఈ విధంగా 2 సార్లు పిలవడం అనేది దేవుడు తన ప్రేమించిన వారికి ఆయన స్పెషల్గా వాడేటువంటి ఒక విధానం. అయితే ఇక్కడ అంటే మోషేని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుద్ది. అయితే 5వ వచనం చూడండి. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చూడండి, దేవుడు నా దగ్గరకు రావద్దు, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడిచిపెట్టుము అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే పాపముతో ఉన్నటువంటి మానవుడు దేవునిని యథావిధిగా ఊరికే అలా సమీపించలేడు.
దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పాపంతో ఉన్న మనిషి దేవుణ్ణి సమీపించలేడు, దేవుని దగ్గరికి వెళ్ళలేడు, దేవుణ్ణి చూడలేడు. అందుకని మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు తన ప్రజలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలను, పద్ధతులను, ఆజ్ఞలని ఆయనతో మాట్లాడడానికైనా కానీ, ఆయనకు బలులు అర్పించడానికి కానీ దేవుడు ఏర్పరిచాడు. ఆయన నిర్లక్ష్యంగా ఆయన అప్రోచ్ కావడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన చూడడం అనేది ఇంపాసిబుల్, అది సరి అయినది కాదు. దేవుడు తనను అప్రోచ్ అయ్యే ప్రతి విధానంలో, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఒక పద్ధతిని ఆయన ఏర్పరిచాడు. అందుకనే బైబిల్లో మనం చూస్తే మందసమును దేవుడు నిర్మించమన్నాడు. తర్వాత మందసంను ఎట్లా తయారు చేయమన్నాడో చెప్పాడు. దేవాలయంను నిర్మించమన్నాడు. దేవాలయమును ఎలా తయారు చేయాలి, దేవాలయంలో ఎవరు పని చేయాలి, ఎలా చేయాలి అని చెప్పాడు. అర్పణలు ఎలా ఇవ్వాలి అని చెప్పాడు. ఇంచులు కొలతలతో పాటు దేవాలయం కొలతలు కూడా ఇచ్చాడు. ఏమేం పదార్థాలు అర్పణలు ఇవ్వాలో కూడా కొలతలతో పాటు చిన్న చిన్న డీటెయిల్స్గా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఒక టీ చేయాలంటే పావు కిలో చక్కెర, ఇంత టీ పౌడరు, ఇంత అల్లం అని కొలతలతో చెప్పినట్టుగా స్పెసిఫిక్గా ఆయన నరలు చిన్న ఇంచులు కూడా ఆయన మిస్ కాలేదు. చాలా స్పెసిఫిక్గా ఆయన దేవాలయ నిర్మాణంలో గుడారము కానీ ఇంకా ఏ విషయాలు కూడా ఆయన స్పెసిఫిక్గా ఆయన తెలియజేశాడు. ఎందుకనంటే మనుషులమైన మనం దేవుడిని ఆరాధించాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో, పద్ధతుల్లో ప్రకారమే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ మనము ఏదో నిర్లక్ష్యంగా ఆలోచన లేకుండా మనం వెళ్ళొద్దు. అందుకనే దేవుడు పాత నిబంధనలో చాలా ప్రత్యేకించి ఆయన ఆజ్ఞలను నియమించాడు. లేవికాండం 11వ అధ్యాయంలో అబీహు, నాదాబు వారు అన్యాగ్నిని ఆ హోమంలో అర్పించినప్పుడు వారు ఏం చేశారు? వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. ఎందుకు చనిపోయారు? యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వారు అక్కడ పెట్టినందుకు కదా. దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. తాను చెప్పినటువంటి పద్ధతుల్లో, విధానాల్లో దేవుడు మనము దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు. ఇక్కడ కూడా మోషేను దేవుడు ఎందుకు నీ పాదలంకున్న చెప్పులు విడవమన్నాడంటే, నువ్వు నన్ను అప్రోచ్ కావాలంటే దెర్ ఇస్ ఎ సిస్టమ్, ఒక పద్ధతి ఉంటుంది, కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానం ప్రకారమే నువ్వు నన్ను అప్రోచ్ కావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి. పాపంతో ఉన్నటువంటి మనిషి మధ్యవర్తులు ఎవరు లేకుండా, విధి విధానాలు మధ్యలో ఏం లేకుండా డైరెక్ట్గా దేవుణ్ణి ఫేస్ చేయలేడు, దేవుణ్ణి చూడలేడు అనే విషయాన్ని తెలియజేయడానికి దేవుడు నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులను విడిచి అక్కడికి రమ్మని చెప్పడం అనేది మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. అయితే ఇది దేవుని యొక్క విధానం. దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు కానీ, దేవుని యొక్క ప్రజలు ఆయన ఆరాధించేటప్పుడు కానీ దేవుడు ఏర్పరిచినటువంటి విధానాలు బైబిల్లో మనము ఈ విధంగా ఉండడం మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే ఆ యొక్క సమయంలో కూడా ఈ యొక్క చెప్పులు విడవడం అనేది ఒక రెస్పెక్ట్గా కూడా భావించేవాళ్ళు. ఆ కల్చర్లో కూడా చెప్పులు విడవడం, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ముందు చెప్పులు విడవడం అనేది ఒక రెస్పెక్ట్గా కూడా వాళ్ళు భావించేవాళ్ళు. కానీ ఇది రెస్పెక్ట్ కోసం కాదు ప్రాముఖ్యంగా ఆయన చేసింది. దేవుడు ఒక విధి విధానం స్పెషల్గా ఆయన తెలియజేశాడు కాబట్టి, అంటే తనను అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడానికి దేవుడి యొక్క ప్రత్యేకించి ఈ యొక్క మాటను ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈ యొక్క స్థలము మనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడు? నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం, పరిశుద్ధ స్థలము అని ఆయన చెప్పాడు. ఈ స్థలము పరిశుద్ధమైనది. ఎందుకు అయింది అక్కడ పరిశుద్ధమైనది ఆ స్థలం? ఎందుకు ఆ స్థలం పరిశుద్ధమైంది అంటే, పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అది ఒక పరిశుద్ధ స్థలమైంది. ప్రియులారా, చాలామందికి ఈ యొక్క ప్రశ్న ఉంటుంది. ఏంటి? మన సంఘంలోనికి వచ్చేటప్పుడు అందరు చెప్పులు బయట విడిచి రావాలా, లేకపోతే మన సంఘం ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కేటప్పుడు అందరూ చెప్పులు విడవాలా అనే ఒక ప్రశ్న అందరిలో మెదులుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ చెప్పులు వేసుకుంటున్నారు చర్చిలో, వీళ్ళు స్టేజ్ మీద చెప్పులు వేసుకుంటున్నారేంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. పిల్లలు, ఇంతకీ చెప్పులు వేసుకోవాలా, చెప్పులు విడిచేయాలా అంటే దేవుడు మనం చాలా ప్రత్యేకించి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క స్థలము ఎందుకు పరిశుద్ధ స్థలమైంది అంటే, ఆ రోజు మోషే దగ్గర ఉన్నటువంటి స్థలము ఎందుకు పరిశుద్ధ స్థలమైందంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి అది పరిశుద్ధ స్థలమైంది. దేవుడు లేకపోతే అది పరిశుద్ధ స్థలమా? కాదు. అది ఏమవుతుంది? కొండ
కదా. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మెదక్ చర్చిలో ఉన్నాడా? వాటికన్ సిటీస్ అక్కడ చర్చిలో ఉన్నాడా? లేకపోతే కల్వరి టెంపుల్లో ఉన్నాడా? బెల్లంపల్లిలో ఉన్నాడా? లేకపోతే ఈ యొక్క ద ఇవాంజలికల్ చర్చ్ సెంటర్లో ఉన్నాడా? లేకపోతే ద ఇవాంజలికల్ చర్చ్ సెంటర్ అప్పర్ చాపెల్ 1 దీంట్లో ఉన్నాడా? ఇక్కడే ఉంటాడా? చర్చ్ బిల్డింగ్లో ఉంటాడా? దేవుడు 4 గోడల మధ్య ఒక చర్చ్ బిల్డింగ్లో ఆయన ఉండడు. ఆయన ఎక్కడుంటాడు? మన యొక్క హృదయంలో ఉంటాడు. ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం ఈ యొక్క చర్చ్ బిల్డింగా? ఈ చర్చ్ బిల్డింగ్ పవిత్రమైనదా? ఈ చర్చ్ బిల్డింగ్ వెంటనే వచ్చిన తర్వాత ఇట్లా మొక్కాలా మనం చర్చ్ బిల్డింగ్కి? ఇది జస్ట్ ఏ బిల్డింగ్. మీ ఇల్లు ఏ ఇల్లు, మీ ఇంట్లో మీ మధ్య కూడుకున్నా అది చర్చి బిల్డింగ్ అవుతుంది అంతే. మీ ఇల్లు ఎలాంటిదో ఈ చర్చ్ బిల్డింగ్ కూడా అలాంటిదే, ఈక్వల్. దెర్ ఇస్ నో స్పెషల్ వాల్యూ ఫర్ దిస్ బిల్డింగ్. అర్థమవుతుందా? ఒక వాల్యూ ఉంది. ఏంటంటే ఇక్కడ అందరు సంఘాలు వచ్చి కూడుకుంటారు, ఒక మంచి ఫెసిలిటీగా ఉంది, అందరికి ఫెసిలిటీగా ఉంది కాబట్టి దీనికి ఒక వాల్యూ ఉంది తప్ప చర్చ్ బిల్డింగ్ అంటే ఈక్వల్ టు యువర్ హౌస్, మీ ఇల్లు లాంటిదే ఒక బిల్డింగ్ ఇది. దీనికి ఎలాంటి ప్రత్యేకత లేదు. ఈ చర్చ్ బిల్డింగే కాదు, ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ చర్చ్ బిల్డింగ్స్ కూడా ఏ ప్రత్యేకత లేదు. పరిశుద్ధమైన స్థలాలు అవి కావు. వాటికి ఒక హిస్టరీ ఉన్నా, వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నా అక్కడే దేవుడు ఉండడు. ఆ చర్చ్ బిల్డింగ్లోనే దేవుడు ఉండడు, ఈ చర్చ్ బిల్డింగ్లోనే దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మన హృదయంలో ఉంటాడు. మనమే దేవుని యొక్క ఆలయము. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధానానికి, దేవుని అంటే మనం అందరం కూడి ఉన్నప్పుడు చెప్పులు వేసుకోవాలా చెప్పులు వేసుకోవద్దా అని అంటే, మనం భౌతికంగా చేసేటువంటి చెప్పులు విడవడము వేసుకోవడం అనేది కాదు. కానీ చెప్పులు వేసుకుంటే వాళ్ళు పాపులని, లేకపోతే చెప్పులు విడిచివేస్తే వాళ్ళు పరిశుద్ధులని లేదు. బైబిల్ ఎక్కడ ఉందా అలా? చెప్పులు వేసుకుంటే వాళ్ళు పాపులు, చెప్పులు విడిచిపెడితే వాళ్ళు పరిశుద్ధులని లేదు. ఇలాంటి ఆజ్ఞలు బైబిల్లో లేవు. ప్రియులారా, మనం గమనించినట్లయితే పరిశుద్ధమైన స్థలం మనమే కాబట్టి మనల్ని పవిత్రంగా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుని అప్రోచ్ అంటే ఇప్పుడు మీరు దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోము, మరి ఇలాంటి వచన భాగాలు ఉన్నాయి కదా అని అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటనంటే, దేవుని యొక్క సంఘానికి మీరు వెళ్ళేటప్పుడు మీ హృదయాలను మీరు పవిత్రపరచుకోవాలి. మీ హృదయాలను మీరు పవిత్రపరచుకోవాలి. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి దేవుని యొక్క సహాయం వేడుకోవాలి అని ఒక వచన భాగాలు చెప్తున్నాయి తప్ప చెప్పులు వేసుకోవాలి, చెప్పులు విడిచిపెట్టాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఇలాంటివి ఏమి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైబిల్లో లేవు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనమే దేవుని యొక్క పరిశుద్ధ స్థలం, మనని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎవరైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల అంటే ఇది ఆలయం. ఈ చర్చ్ బిల్డింగ్ని ఎవరైనా కూలగొడితే దేవుడు వాళ్ళని వచ్చి కూలగొడతాడా? ఆ పదానికి అర్థం ఏంటి? ఎవడైనాను దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. ఇదేంటి? దేవుని యొక్క ఆలయం ఏంటి? మన హృదయం. దేవుని యొక్క ఆలయం ఏంటి? సంఘం, మనుషులు, మనం, విశ్వాసుల యొక్క సమాజం. ఎవరైనా సంఘాన్ని డిస్టర్బ్ చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎవరైనా సంఘంలో గొడవలు రేపితే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఇది ఆ యొక్క వచనం యొక్క అర్థం. ప్రియులారా, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ విషయంలో మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాయి దయచేసి మీరు నన్ను ఎప్పుడైనా మీరు అడగచ్చు, ఓకేనా? అంటే మన యొక్క భారతీయులు మనము చెప్పులు వేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా మనం భావిస్తాము. అంటే చెప్పులు విడిచిపెట్టడం అనేది ఇది ఒక రెస్పెక్ట్గా మనం భావిస్తాం. కానీ ఆ యొక్క కల్చర్ అనేది హిందూయిజం నుంచి వచ్చింది. లక్ష్మీదేవత ఇంట్లో ఉంటారు కాబట్టి చెప్పులు వేసుకొని లోపలికి వస్తే లక్ష్మీదేవత వెళ్ళిపోతారు, అందుకని చెప్పులు బయట విడవాలి అనేటువంటి ఆ యొక్క మిథాలజీ ఫస్ట్ నుంచి హిందూయిజం నుంచి ఉంది. కాబట్టి ఆ కల్చర్ నుంచి ఈ యొక్క చెప్పులు విడవడం అనేది ప్రారంభమైంది. తర్వాత ఇంకొక విధానం ఏంటంటే పరిశుద్ధత, కొంచెం హైజీన్గా ఉండడానికి చెప్పులు బయట విడుస్తారు, అది ఓకే. ఇది కల్చరు, కానీ ఆ కల్చర్ బయట ఉంది, కానీ అది సంఘంలో మనం దాన్ని పాటించడానికి మనకి ఎలాంటి ఆజ్ఞలు కూడా లేవు. ఎవరైనా చెప్పులు విడిస్తే నో ప్రాబ్లం, ఎవరైనా చెప్పులు వేసుకున్నా నో ప్రాబ్లమే కదా. కాబట్టి ఎవరు కూడా బాధపడదు, ఈయన చెప్పులు వేసుకున్నాడు, ఆయన చెప్పులు విడిచేసిండు అని ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కోపాలు పెంచుకోవడం, అలా చిన్న చూపు చూడొద్దు అన్నట్టు. దేవుని యొక్క వాక్యంలో అలా ఎలా లేదు కాబట్టి ఎవరిని కూడా ఒకరు చిన్న చూపు చూడొద్దు, ఒకరినొకరు ఈ విషయంలో గొడవలు పడద్దు, ఓకేనా? దేవుని యొక్క వాక్యంలో మనకు వేసుకోవాలని లేదు, విడిచిపెట్టాలని లేదు. మనమే పరిశుద్ధమైన ఆలయం, మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని మాత్రమే ఉంది. ఇది మనం ఇక్కడ చూస్తుంటాం. 6వ వచనం చూడండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను.
అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఎవరిని అంటే నేను నీ యొక్క తండ్రి దేవుడను, మీ పితరుల దేవుడని అని ఆయన తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. మోషే చూడలేకపోయాడు, ఆ యొక్క వెలుగును కానీ దేవుని కానీ అక్కడ చూడలేకపోయాడు. అంటే అంత పవర్ఫుల్గా, అంత శక్తి అక్కడ ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఎందుకు అంటే బైబిల్లో మనం గమనించినట్లయితే అగ్ని అనేది పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. బైబిల్లో అగ్ని అనేది అగ్ని అని మనం చూసినప్పుడల్లా అగ్ని వల్ల వెళ్ళాలి, అగ్ని ద్వారా వెళ్ళాలి అని, లేకపోతే అగ్ని అనే విషయాలు మనం కొన్ని వచన భాగాలు మనం చూస్తే ప్రత్యేకించి ఈ యొక్క అగ్ని గురించి మనం ఎక్కడ చూస్తుంటాము? మనము ఈ అగ్ని గురించి మనం ఎక్కడ చూస్తుంటామంటే యెషయా సందర్భంలో ఆ సందర్భంలో ఒక దేవదూత వచ్చి ఒక నిప్పును తీసుకొని వచ్చి ఆయన నోటికి అంటించినప్పుడు ఆయన ఏమంటాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఉంటాడు. తనని నశించిపోతానేమో అని ఆయన భయపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. అంటే ఈ యొక్క అగ్ని అనేది దేవుని యొక్క పరిశుద్ధతకి ఒక సాదృశ్యంగా ఉంది. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులమైన మనము దేవుని మనము సమీపించలేం. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు అనేది మనందరికీ కూడా ఒక భయంకరమైనటువంటి సత్యం. దేవుడు పరిశుద్ధుడైతే మనకెందుకు భయంకరం? మనం ఎందుకు భయపడాలి అంటే మనం పాపులం కాబట్టి. ఆ పరిశుద్ధుడైన దేవుని మనం సమీపించలేం కాబట్టి, ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి మనం భయపడాలి. సూర్యుడు మంచివాడు. అంటే సూర్యుడు ఎవరు? పైన సూర్యుడు వెలుతురును వేడిని ఇస్తాడు కదా, సూర్యుడు మంచివాడు కదా. కాబట్టి ఇప్పుడు మంచివాడు కదా అని సూర్యుని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మాడిపోతాం కదా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు. మరి మనము మన పాపంతో ఉన్న మనము దేవుని దగ్గరికి వెళ్తే మన పరిస్థితి ఏమవుతుంది? కాలిపోతాం. ఆ పరిశుద్ధుడైన దేవుని మనం సమీపించలేం. ఆ పరిశుద్ధుడైన దేవుడికి మనముగా మనం పాప స్వభావంతో ఆయన దగ్గరికి మనము వెళ్ళలేము అనే విషయము మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. అందుకనే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన మన పట్ల, అంటే పాపులమైన మనము ఆయన ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఎలా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎలా ఆయన ఆరాధించాలి అనే దేవుడు చాలా బైబిల్లో తెలియజేశాడు. అందుకనే దేవాలయంలో మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలం, ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఎవరైనా వెళ్తే ఏమవుతుంది? చనిపోతారు. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరైనా వెళ్తారా? పాత నిబంధనలో వెళ్ళలేరు కదా. అది పరిశుద్ధమైన స్థలం, అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేరు. అదేవిధంగా లేవి కాండంలో మనం చూస్తే దేవుడు ఈ యొక్క అర్పణలను, హోమములను కూడా ఆయన ఏర్పరిచాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి అని తెలియజేయడానికి ఒక సాదృశ్యంగా ఇవన్నీ కార్యాలు కూడా ఆయన చేశాడు అనేది మనం చూస్తుంటాం ప్రియులారా. అంటే ఇక్కడ ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెషయా ఆ నిప్పు రవ్వను, యెషయాకి ఆ నిప్పు రవ్వ తన పెదవుల మీద పెట్టినప్పుడు ఏమైంది? యెషయా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ప్రియులారా, ఆ నిప్పు రవ్వ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కుష్టి రోగులను, చనిపోయిన వారిని, రోగంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ముట్టినప్పుడు ఆయన రోగం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మీకు రాలే. సాధారణంగా కుష్టి రోగుల ముడితే ఏమవుతుంది? మనకు కుష్టి వస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుష్టి రోగులు ముడితే వాళ్ళు పరిశుద్ధులయ్యారు. వాళ్ళ కుష్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాలేదు. ఈయన పరిశుద్ధత ఆయనకు వచ్చింది. ప్రియులారా, ఇది యెషయా దగ్గర ఉన్నటువంటి ఆ నిప్పు రవ్వకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ సాదృశ్యంగా ఉన్నారు. ఆయన మనల్ని తాకినప్పుడు మనను పరిశుద్ధులుగా మనకి ఆయన స్వస్థత ఆయన మనకు అనుగ్రహించడము మనం ఇక నూతన నిబంధనలో కూడా మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే
మనం గమనించినట్లయితే ఈ యొక్క అంటే ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే, దేవుడు పరిశుద్ధుడు, మనముగా మనము అప్రోచ్ కాలేము, ఆయన దగ్గరికి వెళ్ళలేము, చాలా జాగ్రత్తగా ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. అందుకనే దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎంత గొప్ప పరిశుద్ధుడో మనకు అర్థమవుతే మనం ఎంత భయంకరమైన పాపులమో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమవుతే నీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న పాపాలను కూడా నువ్వు అసహించుకుంటావు. నీ జీవితంలో చిన్న చిన్న పాపాలను కూడా నువ్వు ద్వేషిస్తావు. ప్రియులారా, నువ్వు ఎంత దేవునికి దగ్గర అవుతే నువ్వు అంత పరిశుద్ధుని అవుతావని కాదు, నువ్వు ఎంత దగ్గర అవుతే నువ్వు అంత పాపివని నువ్వు తెలుసుకుంటావు. అర్థమవుతుందా? నువ్వు దేవునికి ఎంత దగ్గర అవుతే ఎంత ఘోర పాపివో నువ్వు తెలుసుకుంటావు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత వెలుగులో నీ పాపాలు, నీ లోపాలు, నీ బలహీనతలని నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం తెలుసుకోవడం, ఆయన జ్ఞానం తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, చాలామంది మీలో కొంతమంది అనుకుంటారు పాపం అంటే ఏంటి? హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, దోపిడీ చేయడము, దొంగతనాలు చేయడం, ఇవే పాపం అని అనుకుంటారు. కానీ ప్రియులారా, పాపం అంటే ఇవి మాత్రమే కాదు. మన హృదయంలో ఉండే స్వార్థం, కోపం, గర్వం, ఈర్ష్య, కపటం, ఇవన్నీ కూడా పాపం. ప్రియులారా, మర్డర్ అంటే ఏంటి? మన సహోదరుని ఎప్పుడైతే మనం ద్వేషిస్తామో హృదయంలో, ఆ వ్యక్తిని మనము మర్డర్ చేసినట్టే, నరహత్య చేసినట్టే. కాబట్టి ఇవన్నీ పాపాలని కూడా మనము అసహించుకోవాలి. మన లోపల ఉండేటువంటి ఈర్ష్య, గర్వం, కోపం, ఇవన్నిటిని కూడా మనము అసహించుకోవాలి, వారిని దూరం పెట్టాలి. ప్రియులారా, మీకు ఇవన్నీ కూడా లైట్గా అనిపిస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాపాలని కూడా లైట్గా అనిపిస్తున్నాయి అనుకోండి, అంటే మీకు ఇంకా దేవుని యొక్క పరిశుద్ధత మీకు అర్థం కాలేదని అర్థం. ఇది పాపమా? చిన్నగాని ఇట్లా ఒక చిన్న అబద్ధం ఆడాను, ఇది పాపమా అని మీరు బహుశా అనుకుంటున్నట్టయితే, అంటే మీకు దేవునికి పరిశుద్ధత మీకు ఇంకా అర్థం కాలేదు. దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థం కాలేదు అని నువ్వు తెలుసుకోవాలి. ప్రియులారా, దేవుడు ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమైతే అంత చిన్న చిన్న పాపాలని కూడా నువ్వు అసహించుకుంటావు. ప్రియులారా, ఇంకొక విషయం చూసినట్లయితే ఈ రోజుల్లో పాపం అనేది చాలామంది కనులకి క్యాజువల్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది, సులువు అయిపోయింది. అందుకనే మనము ఈరోజు చాలామంది చూసేటువంటి సినిమాలైనా, షోస్ అయినా ఏ విధంగా ఉన్నాయో తెలుసా? ఎక్కువ మంది చూసే మూవీసు, షోస్ ఏంటనంటే మర్డర్, హర్రర్, క్రిమినల్, WWE, రెజ్లింగ్స్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఎందుకు అవి చూస్తుంటారో తెలుసా? ప్రియులారా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో పొడుస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నప్పుడు, ముక్కలుగా ఒక వ్యక్తిని నరికేస్తున్నప్పుడు అందరిలో సంతోషిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వాటిని ఎంతో ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారు. పిల్లలు, ఎందుకు తెలుసా? ఈ హత్యలు, మానభంగాలు, భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ నిజంగా జరగపోయినప్పటికీ, అవన్నీ కూడా సినిమాలో జరిగినప్పటికీ వాటిలో సంతోషిస్తున్నారు. అంటే మీ కనులు పాపానికి ఎంతగా అలవాటు అయిపోయినా ఒకసారి గమనించండి. ఎంత క్యాజువల్ అయిపోయిందో మీకు. కొట్టుకోవడం కానీ, చంపేయడం కానీ, ఇవన్నీ కూడా మీ కనులకి ఎంత క్యాజువల్ అయిపోయింది. అంటే పాపం అనేది మీ కనులకి క్యాజువల్, నార్మల్ అనేది అయిపోయింది. ప్రియులారా, ఒకప్పుడు ఒక స్త్రీ నిండుగా చీర కట్టుకొని, ముసుగు వేసుకొని, ఆమె వేసుకుంటేనే ఆమెను ఇంట్లో నుంచి బయటకు రమ్మనే వాళ్ళు కాదు. ఇంట్లోనే ఉండాలి, ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి అని అనేవాళ్ళు. కానీ ఈరోజు చాలామంది ఆడవాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ అది కూడా అందరికీ నార్మల్ అయిపోయింది, క్యాజువల్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది. కామంతో కూడినటువంటి ఇవన్నీ పనులన్నీ కూడా క్యాజువల్, రెగ్యులర్ అయిపోయినాయి. ఎందుకనంటే పాపం అనేది మన హృదయాలకి, మన మైండ్స్కి చాలా అలవాటు అయిపోయి, ఇది నార్మలే, ఇలానే ఉంటుంది ఈ లోకం, ఇది క్యాజువలే, అందరూ అలానే ఉంటారు, మనం కూడా అలానే ఉంటాం అన్నట్టుగా అయిపోతుంది. అంటే పాపం అనేది మన కనులకి క్యాజువల్, నార్మల్, ఇన్సెన్సిటివ్ అయిపోయినాం. మన పాపానికి సెన్సిటివిటీ లేదు మన హృదయానికి. ఈ పాపం వల్ల మన హృదయము ఇన్సెన్సిటివ్ అయిపోయి ఈ అన్నిటిని కూడా, భయంకరమైన పాపాలను కూడా చూస్తూ ఉండడం, ఆనందిస్తూ ఉండడం, ఎంకరేజ్ చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. ఒకప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు పాపాలుగా భావించేవి ఇప్పుడు ఫ్యాషన్స్ అయినాయి. మీరు ఇంత చిన్నగా ఉన్నప్పుడు పాపాలుగా భావించాడు, ఇప్పుడు ఫ్యాషన్స్ అయినాయి. అలానే ఇంకా చాలా చాలా పెరుగుతున్నాయి. ఇంకా అలా ఎన్నో విషయాలలో
ఒకప్పుడు పాపం అనుకున్నది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుంది. ఇది ఎందుకు అనంటే మన హృదయము పాపానికి ఎక్కువగా అలవాటైపోయి, బానిస అయిపోయి, క్యాజువల్ అయిపోయి, నార్మల్ అయిపోయేసరికి ఇవన్నీ కూడా మన హృదయము అలా తయారవుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రియులారా. అందుకనే మనమందరం కూడా ఏం చేయాలంటే, దేవా నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని కలుగజేయము దేవా అని ప్రార్థన చేయాలి. నిజంగా నాలో ఉన్నటువంటి ఒక చెడ్డ తలంపులని, ఒక పాడు మనస్తత్వాన్ని తీసివేసి మీకు కృపను అనుగ్రహించి నా హృదయాన్ని కడిగివేయము దేవా అని ప్రార్థన చేయాలి. ప్రియులారా, మీలో ఉన్నటువంటి స్వార్థం, ద్వేషం, కపటం వీటన్నిటిని కూడా తీసివేయమని దేవునికి మీరు ప్రార్థన చేయాలి. శుద్ధ హృదయమును కలగజేయము దేవా అని మీరు ప్రార్థించాలి ప్రియులారా. ఇది మొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది. దేవుడు పరిశుద్ధుడు అనే సత్యం నీకు తెలిస్తే నీవు పాపాన్ని అసహించుకోవాలి. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు అని తెలిస్తే నీ జీవితంలో ఉన్న చిన్న చిన్న పాపాలని కూడా నీవు దూరం పెట్టాలి అనే విషయాన్ని మనం మొదటిగా ఇక్కడ తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకనంటే గమనించండి, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూడలేం. గమనించండి, పరిశుద్ధుడు కాని ఎవడు విశ్వాసి కాడు, విశ్వాసి కాని ఎవడు పరిశుద్ధుడు కాడు. మనం అందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఇది మనందరి పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. కాబట్టి పరిశుద్ధతను ప్రేమించాలి. పరిశుద్ధులు ఎదగడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన తప్పకుండా పాపాన్ని శిక్షిస్తాడు. మన పాపాలు క్షమించబడకుండా ఇంకనూ మనం పాపంలో ఉంటే ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క శిక్షను మనం పొందుకునే భయంకరమైన పరిస్థితి మనకు ఉంటుంది. అందుకనే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇది మొదటి విషయం. రెండో విషయం చూద్దాం. ఇది మొదటి లక్షణం. దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన రక్షకుడు కూడా. చూడండి, 7 నుంచి 9 వచనాల్లో ఈ మాటను మనం చూస్తుంటాం. దేవుడు మన రక్షకుడు కాబట్టి ఆయనకు ఎలుగెత్తి ప్రార్థించాలి. దేవుడు మన రక్షకుడు కాబట్టి ఆయనకు ఎలుగెత్తి ప్రార్థించాలి. 7 నుంచి 9 వచనాలు. 7వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. చూడండి, ఇక్కడ మన దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన కనికరం గల, కృపగల, జాలిగల రక్షకుడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగానైతే ఇక్కడ విడిపిస్తున్నాడో, రక్షిస్తున్నాడో, అదేవిధంగా పాపం అనే బానిసత్వంలో మనందరినీ ఆయన మనల్ని రక్షిస్తాడు, విమోచిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. చూడండి, ఈ వచన భాగంలో చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజలు అని దేవుడు అంటున్నాడు. నా ప్రజలు, వారి యొక్క బాధను నేను చూచాను, వాళ్ళ బాధను నేను విన్నాను, వాళ్ళ మొరను నేను విన్నాను, వాళ్ళ దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, మన దేవుడు కనికరం చూపించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు. ఆయన ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మనను దాటివేయడు. ఆయన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ఆయన వారిని చూడక మానడు. ఐగుప్తీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క శ్రమను, వారి యొక్క మొరను ఆయన విన్నాడు. ఆయన వారి పట్ల తన యొక్క కృపను ఆయన చూపించాడు ప్రియులారా. చూడండి, దేవుడు ఆయన ప్రజల పట్ల తన కృపను ఆయన చూపించాడు. 8వ వచనం చూడండి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకును, యోబూసీయులకును నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. గమనించండి, ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపిస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏదో ప్రయత్నిస్తాను అని చెప్తున్నాడు. అక్కడ నేను ప్రయత్నిస్తాను, లేకపోతే ఫరోని అడిగి చూస్తాను అంటున్నాడా? ఏమని చెప్తున్నాడు? ఖచ్చితంగా నేను వారిని విమోచిస్తాను, విడిపిస్తాను అని దేవుడు ఖచ్చితంగా తన యొక్క మాటని వారికి తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనము
గమనించినట్లయితే హిత్తీలు, కానానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీలు, యోబుసీయులు వీరందరూ కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే ఈ కానాను దేశంలో ఉన్నారు. అంటే వేరే వాళ్ళు ప్రస్తుతం కానాను దేశంలో కాపురం ఉంటున్నారు. వేరే వాళ్ళు ఉన్నటువంటి దేశాల్లో మిమ్మల్ని నడిపిస్తా, అక్కడ మీకు నివాస స్థలం దాన్ని చేస్తా. అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఏంటిది? పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే విస్తారంగా పంటలు పండే దేశం, అభివృద్ధి ఉండే దేశం, సమృద్ధి ఉండే దేశం అని అర్థం అన్నట్టు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని. పాలు తేనెలు అంటే లిటరల్గా అక్కడ పాలు తేనె ప్రవహిస్తుందని కాదు, ఓకేనా? సో అక్కడ మంచిగా సమృద్ధిగా పంటలు పండుతాయి, ఒక మంచి అభివృద్ధి గల దేశము అని ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అంటే ఆ దేశానికి దేవుడు వారిని పంపించబోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం ప్రియులారా. మన దేవుడు గొప్ప రక్షకుడు. ఇశ్రాయేలైన దేవుని యొక్క ప్రజలని ఐగుప్తుల బానిసత్వం నుంచి ఏ విధంగానైతే ఆయన రక్షించాడో, విమోచించాడో, అదేవిధంగా పాపం అనే బానిసత్వంలో మనందరినీ కూడా ఆయన మనల్ని విమోచిస్తాడు. ప్రియులారా గమనించండి, గొప్ప విషయం ఏంటంటే అన్నిటికన్నా గొప్ప రక్షణ శత్రువుల నుంచి కాదు, కానీ అన్నిటికన్నా గొప్ప రక్షణ దేవుడు మనకి ఎలా కలగజేశాడంటే మన పాపం అనేటువంటి భయంకరమైనటువంటి శత్రువు నుంచి మనకు విమోచన అనుగ్రహించాడు. ఇది గొప్ప రక్షణ. వేరే వాళ్ళ యొక్క బానిసత్వంలో ఉంటే అది జస్ట్ ఫిజికల్గా అది రక్షణనే కావచ్చు, కానీ దానికన్నా గొప్ప రక్షణ అంటే తెలుసా? మన పాపముల నుంచి విమోచనని ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది ఇంకా అన్నిటికన్నా గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదము దేవుడు మనందరి జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించాడు ప్రియులారా. బహుశా ఈ యొక్క రక్షణ నిరీక్షణ మీలో ఎవరైనా లేకపోతే, నేను రక్షింపబడ్డానో లేదో అని మీకు తెలియకపోతే ప్రియులారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం అందరం కూడా పాపులమే. క్రీస్తు నమ్మకపోతే, మన పాపాలు మనం ఒప్పుకోకపోతే, మన పాపాలు మనం విడిచిపెట్టకపోతే మనమందరం ఇంకానే పాపులుగానే ఉండి నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అని తెలుసుకొని మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకొని దేవా నన్ను క్షమించు, దేవా నన్ను మన్నించు అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన పాపాలను క్షమించి మనం పరిశుద్ధులుగా చేసి తన పరిశుద్ధతని, తన నీతిని మన మీద ఆపాదించి దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా ఆయన మనల్ని చేసుకుంటాడు ప్రియులారా. ఆ రోజు ఐగుప్తులను ఏ విధంగా ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ విధంగా విడిపించాడో, ఈరోజు పాపం అనే బానిసత్వం నుంచి దేవుడు మనందరినీ కూడా విమోచిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రార్థించారు, గోజాడి ప్రార్థించారు, దేవా విమోచించుమని మొరపెట్టారు, ఏడ్చారు. వారి యొక్క మనవి, మొర దేవుడు విన్నాడు. ఈరోజు నీవు ఆ విధంగా మొరపెట్టినైతే, ఈరోజు నీవు ఆ విధంగా ప్రార్థించినట్టయితే, దేవా పాపం అనే బానిసత్వంలో ఉన్నాను అని నీవు మొరపెట్టినట్టయితే దేవుడు నీ మొర కూడా అలాగే వింటాడు. నీ ఎడల కూడా తన కృపను ఆయన చూపెడతాడు ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా చేయాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే మన పాపాలు మనం ఒప్పుకొని, దేవా శుద్ధ హృదయము నాకు కలగజేయము దేవా అని మీరు ప్రార్థన చేయాలి. ఆ గుడ్డివాడు ఆ దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి, దావీదు కుమారుడా దాటిపోకయ్యా, నజరేయుడా నన్ను దాటిపోకయ్యా, విడిచిపోకయ్యా అని ఏ విధంగా అయితే గోజాడి ప్రార్థించాడు, అదేవిధంగా మరి దావీదు మహారాజు కూడా శుద్ధ హృదయము నాలో కలగజేయము దేవా అని ఏ విధంగా అయితే ప్రార్థించాడో, ఈరోజు మనమందరం కూడా ఆ విధంగా ప్రార్థించాలి ప్రియులారా. శుద్ధ హృదయము నాలో కలుగజేయము దేవా, నన్ను కడుగుము, నా హృదయాన్ని పవిత్రపరచుము అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు మన యొక్క గొప్ప రక్షకుడు. కాబట్టి ఆ రక్షకునికి ప్రార్థిస్తే ఆయన తప్పకుండా ఆయన మనం విమోచిస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి